హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటంటే హాఫ్ కేజీ కొలతలకు సరిపడా పర్ఫెక్ట్గా ఇంట్లోనే రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తానండి. నిజంగా నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుందండి. చాలా సాఫ్ట్ టెక్స్చర్తో నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింగిల్గా ఉన్నా కూడా ఎవరైనా సరే ఇంట్లో ఇంకొకరి హెల్ప్ తీసుకోకుండా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ రవ్వ కేసరి. మంచి స్వీట్ రెసిపీ అండి. మరి రవ్వ కేసరి ప్రసాదంగా చేసి కూడా నైవేద్యంగా సమర్పించవచ్చండి. మరి ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. పర్ఫెక్ట్ కొలతలతో ఇదే విధంగా ట్రై చేయండి. నిజంగా టేస్టీగా చాలా బాగుంటుంది. తిన్న వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మెచ్చుకుంటారు. అంత బాగుంటుందండి. మరి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఈ స్వీట్ చేయడం కోసం కొంచెం అడుగు మందంగా ఉన్న పాత్రని స్టవ్ పైన పెట్టుకొని 100 గ్రాముల వరకు నెయ్యిని తీసుకోండి. 100 గ్రాముల నెయ్యిలోకి జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ జీడిపప్పుని లైట్గా కట్ చేసుకున్నాను. జీడిపప్పు సగం వరకు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఈ బాదం పలుకులు కూడా వేసుకోండి. ఇలా వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల ఎండు ద్రాక్షను కూడా వేసుకోండి. ఈ ఎండు ద్రాక్ష ఎప్పుడైనా ఆఖరినే వేసుకోవాలండి. ముందే వేసుకున్నారంటే మాడిపోయి బాగా కలర్ వచ్చేస్తాయి. స్వీట్ తినేటప్పుడు అంత టేస్టీగా ఉండదనమాట. సో మంచిగా ఇలా ఈ ఎండు ద్రాక్ష అనేది ఉబ్బిపోతాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఒకవేళ ఈ స్వీట్లో ఎండు ద్రాక్ష నచ్చకపోతే వేసుకోని అవసరం లేదండి. కొంతమంది పిల్లలు ఏంటంటే ఈ ఎండు ద్రాక్ష తినడానికి తొందరగా ఇష్టపడారనమాట. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే పాత్రలోకి 1 లోటా వరకు నేను ఇక్కడ బొంబాయి రవ్వ తీసుకున్నానండి. సో 1 లోటా అంటే హాఫ్ కేజీ అనమాట. కరెక్ట్గా ఇదే కొలతతో ట్రై చేయండి మీరు కూడా. హాఫ్ కేజీ రవ్వను అదే నేతిలోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా గరిటెతో కలుపుతూ ఉండాలి. ఈ రవ్వ ఒక పక్కన తక్కువ మంట మీద ఫ్రై చేసుకుంటూ ఇంకో పక్కన వేరొక గిన్నె పెట్టుకొని అదే లోటాతోటి 3 లోటాల వరకు వాటర్ని తీసుకోండి. అంటే 1.5 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు ఇంకో పక్కన ఈ రవ్వను కూడా కలుపుతూ ఉండాలండి. ఈ రవ్వ ఫ్రై చేసుకునేటప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. 5 నుంచి 10 నిమిషాల వరకు ఈ రవ్వని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి అనేది లైట్గా రిలీజ్ అయ్యేంత వరకు ఈ రవ్వని వేపుకోవాలండి. మనం ఈ రవ్వ ఎంత ఎక్కువగా వేగితే ఈ రవ్వ కేసరి అనేది అంత రుచిగా బాగుంటుందండి. తరువాత మరో పక్కన ఈ వాటర్లో లైట్గా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశానండి. ఈ ఫుడ్ కలర్ అనేది కేవలం ఆప్షనల్ మాత్రమేనండి. ఒకవేళ మీకు నచ్చకపోతే వేయకపోయినా పర్లేదు. ఇలా వాటర్ బాగా కాగిన తర్వాత ఇప్పుడు రవ్వలోకి యాడ్ చేసుకోవాలి. రవ్వ కూడా మనకి ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ వాటర్ని యాడ్ చేసుకుంటూ మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పక్కన గరిటెతో కలుపుతూ ఉండాలండి. గరిటెతోనే కంటిన్యూస్గా ఒక 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. మనకు ఎక్కడైనా లైట్గా ఉండలు ఉంటే ఈ విధంగా గరిటెతో కలుపుకున్నారంటే మనకు మొత్తం ఉండలు అనేవి మొత్తం సాఫ్ట్గా కరిగే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఒక 3 నిమిషాల పాటు ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. సో నాకు ఇక్కడ గిన్నె సైజు కొంచెం తక్కువైందండి. సో అందుకనే నేను వేరొక గిన్నెలోకి మొత్తం అంతా కూడా షిఫ్ట్ చేశాను. సో ఇలా ఒక 3 నిమిషాల తర్వాత ఇప్పుడు షుగర్ని వేసుకోవాలి. నేను ఎంతైతే రవ్వ తీసుకున్నానో అంత క్వాంటిటీలో షుగర్ యాడ్ చేశానండి. హాఫ్ కేజీ రవ్వకు హాఫ్ కేజీ షుగర్ అయితే సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు. మనం షుగర్ వేసిన తర్వాత మళ్ళీ గరిటెతోనే బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ అంతా కరిగిపోయి ఈ రవ్వ కేసరి అనేది కొంచెం లూజ్గా అవుతుంది అనమాట. ఒకవేళ మీకు షుగర్ నచ్చకపోతే తురిమిన బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్స్ బెల్లం ఎక్కువ వేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా గరిటెతో ఇలా లైట్గా ఇలా పక్కకు అనుకున్నారంటే లైట్గా ఎక్కడ చిన్న చిన్న ఉండలు ఉన్నా సరే మొత్తం కరిగిపోతాయి అన్నమాట. చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా
షుగర్ వేసుకొని ఒక 3 నిమిషాల తర్వాత మళ్ళీ ఇందులోకి ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకొని అలానే కొంచెం ఇక్కడ నేను పచ్చకర్పూరంని యూజ్ చేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్నదే పచ్చకర్పూరం అనమాట. అంత వేసుకోవద్దు, లైట్గా కొంచెం వేసిపోయినట్టుగా వేసుకుంటే మనకు బయట టెంపుల్స్లో పెట్టే ప్రసాదంలా ఉంటుందండి టేస్ట్. పచ్చకర్పూరం వేసుకున్న తర్వాత మరొక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవచ్చు. తర్వాత మనం ముందు ఫ్రై చేసుకున్న ఈ జీడిపప్పు, కిస్మిస్, బాదం పలుకులను కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవడమే. అంతేనండి. ఇలా కలుపుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరి. నేను ఇక్కడ 1/2 kg కొలతలతో పర్ఫెక్ట్గా చెప్పానండి. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే 1 కప్పుకి 3 కప్పుల వాటర్, 1 కప్పు షుగరు, 1 కప్పు బొంబాయి రవ్వ ఇలా తీసుకుంటే పర్ఫెక్ట్గా కుదురుతుందండి. మీకు నెయ్యి అనేది ఆప్షనలే, మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత కమ్మగా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ నెయ్యి మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశానండి. వేసుకొని ఇలా బాగా కలుపుకొని తీసేసుకోవడమే. ఎంతో సింపుల్గా సింగిల్గా ఎవరైనా చేసేయచ్చు ఈ ప్రసాదం. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ 1/2 kg కొలతలతో పర్ఫెక్ట్గా ఈ రవ్వ కేసరిని చేశానండి. మా వినాయకుడికి ప్రసాదంగా సమర్పించాను. సో ఆ రోజు సెకండ్ డేన మేము మా గణపయ్య దగ్గర మండపం మీద పీటల మీద కూర్చున్నామండి. సో అందుకనే నేను ఇంకా రవ్వ కేసరి, పులిహోర, శనగలు చేశాను. సో ఇదేనండి వీడియో. ఇలా చేసి బకెట్లో వేసానన్నమాట. కరెక్ట్గా బకెట్ నిండుగా వచ్చిందండి ఈ రవ్వ కేసరి. చాలా బాగుందన్నారు అక్కడ తెలిసిన ఆంటీ వాళ్ళందరూ కూడా. సో ఇదండి వీడియో. చూసారు కదా, మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఇంత చేయాలనేం లేదు, మీకు నచ్చిన క్వాంటిటీలో అయితే ట్రై చేయొచ్చు. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో, బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా కూడా. మరి చూసారు కదా వీడియోని డెఫినెట్గా లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.